ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయిపోయింది. తుయిష కూడా వచ్చిన పరిస్థితి. దాదాపుగా 40% పోలింగ్ అంచనా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఒకవైపు. ఇంకోవైపు ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి? ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఏం చెప్తారు సార్? నిన్నటి దాకా అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రచారాలు అయిపోయాయి, నువ్వెంత అనుకున్నారు అన్నీ అయిపోయాయి. వచ్చింది పోలింగ్ బూత్కి ప్రజలు వచ్చారు, సైలెంట్ ఓటింగ్ వేశారు. సైలెంట్ ఓటింగ్లో పిన్ డ్రాప్ సైలెంట్గా లేడీస్ ఎక్కువగా వస్తున్నారు. నేను చూసిన ప్రకారం ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చారు. మాస్ పబ్లిక్, జూబ్లీహిల్స్ అంటే క్లాస్ పబ్లిక్ కాదు, మాస్ పబ్లిక్. జూబ్లీహిల్స్ అని పేరే తప్ప అంత మొత్తం నియోజకవర్గం అంతా మాస్ పబ్లిక్. ఈ మాస్ పబ్లిక్ మొత్తం టోటల్గా 40% 3 o'clock అయింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 65% ఆర్ 70% కానీ అయితే 70% అయితే 40 నుంచి 50,000 మెజార్టీతో నవీన్ గారు గెలుస్తారు. షూర్. ఒక 60% అయితే 9,000 10,000 మెజార్టీతో గెలుస్తాడు. 52 or 55 అంటే అవ్వదు. 52 or 55 అయితే నువ్వా నేనా టకాప్లో 2,000 3,000 మెజార్టీతో గెలుస్తారు. కానీ గెలుపు హెడ్జ్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్కి ఎందుకు లేదు అంటే క్యాండిడేట్ ఈజ్ వీక్. క్యాండిడేట్ మీద బ్యాడ్ టాక్ వెళ్ళింది. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ కేటీఆర్ గారి మీద మంచిగా ఆయన మీద ఆలోచన లేదు. కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంది, కేటీఆర్ గారి మీద కోపం ఉంది, సునీత గారి మీద కోపం ఉంది. సునీత గారి అత్తగారిని కొడుకుని విడదీసిందని ఒక బాధ ఉంది. ఇవన్నీ కూడా జనాలు వేరు చేసుకుంటున్నారు. రేపు అత్తనే దగ్గరికి రాని ఉంది, రేపు కొడుకునే చూడనివ్వండి, రేపు ఇన్ని లక్షల మంది ఎమ్మెల్యేగా మనం నించుంటే మన భవిష్యత్తు ఏం చూస్తుంది? మన జీవితం మేము చేతిలో పెట్టగలుగుతామా? రేపు గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్లో ఏం సాధిస్తుంది? అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నవీన్ యాదవ్ కుర్రవాడు, యూత్, వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాల నుంచి చేసిన వ్యక్తి. ఏవైనా చేస్తే అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు అభివృద్ధి అంటానికి మాకు ఆస్తులు రాసి ఇవ్వాల్సిన అవసరం లే, మాకు అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లే, మాకు ఇల్లులు ఇవ్వాల్సిన అవసరం లే. మేము మా చిన్నప్పటి నుంచి పడుతున్న బాధ డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్లు ప్రాబ్లం. మాది మొత్తం నీరు వస్తే వర్షం పడితే గంటలో మునిగిపోయి ఇంట్లో నీరు వచ్చేస్తుంది. అవి చేస్తే చాలు. 10 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన కేటీఆర్ గారు ఏదీ చేయలేదు. మాగంటి గోపి గారు ఏం చేశారు ఏం లేదని దానికోసం మేము డిస్కస్ చేయం. కానీ ఎందుకంటే ఆయన చనిపోయిన వ్యక్తి కోసం డిస్కస్ చేయకూడదు. వాళ్ళ వైపు నించింది కాబట్టి వాళ్ళ వైపు కోసం ఫస్ట్ భార్య కొడుకు చెప్పాడు. జనాలకు ఒక సకం ఎక్కింది. తల్లి చెప్పింది, తల్లి బాధ చెప్పింది, 90 సంవత్సరాల తల్లి కేటీఆర్ గారిని అడిగిందని చెప్పింది. ఇవన్నీ కూడా లేడీస్ దాంట్లో చాలా చక్కగా వెళ్ళిపోయిన తర్వాత ఓటింగ్ అనేది రివర్స్ అయింది. 10% or 15% ఓటింగ్ అనేది నాకు తెలిసి, నేను ఎల్లారెడ్డిగూడ, రహిమత్ నగర్, బోరబండ, మధురానగర్ కాలనీ మొత్తం ఎన్ని ఏరియాల్లో కూడా ఓటింగ్ నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్కే కొంచెం అనుకూలంగా కనబడుతుంది అనేది నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నా. కనుక ఎడ్జ్ అనేది కాంగ్రెస్కే కనబడుతుంది. కనుక మనం 70% కానీ ఓటింగ్ అయితే ఈ మెజారిటీ వస్తుంది. 52% 53% ఆగిపోతే మీకు నువ్వు నెక్ టు నెక్ వస్తుంది. బీజేపీ ఎన్ని ఓట్లు చీల్చితే అంత బీఆర్ఎస్కి నష్టం వస్తుంది, లాభం రాదు. మీకు ముస్లిం ఓటు ఎన్ని పెరుగుతుందో ఇక్కడ ఆటోమేటిక్ ఓటింగ్ వస్తుంది. మీకు మనం సెకండ్ ప్లేస్ బీజేపీ వచ్చినా కూడా ఆశ్చర్యపోయే విషయం లేదు. సెకండ్ ప్లేస్ బీజేపీ వస్తే లంకా దీపక్ రెడ్డిని చూసి కాదు, అక్కడ బీజేపీని చూసి ఓటేస్తారు. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది, ఆ ఓట్ బ్యాంకులోనే అవకాశం ఉంటుంది ఎక్కువగా. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది, ప్లస్ నవీన్ యాదవ్ ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ ఉంది. రెండోది మాగంటి గోపీనాథ్ గారి తల్లి గారి బాధ ఆవేదన ఓట్ బ్యాంక్ ఉంది. బాధ ఆవేదన వెరీ. ఎందుకంటే ఒక తల్లి 92 సంవత్సరాల తల్లి బయటకు వచ్చి నా కొడుకుని చూపించలేదే, ఈ కేటీఆర్ గారి దగ్గర పరిగెత్తి అడిగితే కూడా చెప్పకుండా తలపేసుకుని వెళ్ళిపోయాడు అన్న ఒక బాధ వచ్చింది. రెండోది ఆమె మీద జగదీష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు వచ్చింది ఆమె గుర్తు కాంగ్రెస్ వెనకాల పెట్టుకొని అన్నమాట. తల్లికి ఎప్పటికైనా రైట్ ఉంది, కొడుకుని చూసే రైట్ ఉంది, కొడుకు మీద ప్రేమ ఉంది, కొడుకు కోసం మాట్లాడే రైట్ ఉంది. తల్లి కొడుకు పేగు బంధం ఎవరో విడదీయలేరు. అన్నా చెల్లెల బంధం మీకు విడిపోద్దేమో తప్ప తల్లి కొడుకు బంధం విడిపోదు అనేది కేటీఆర్ గారు తెలుసుకోవాలి. కనుక ఇవన్నీ నేను ఇవాళ మాట్లాడాల్సిన అవసరం లేదు, అయిపోయింది. ఎలక్షన్స్ ఇస్ ఓవర్. కానీ ఇవన్నీ మొత్తం టోటల్గా సన్సెట్స్ అన్నీ అయ్యి
నవీన్ యాదవ్ గెలటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి వచ్చి ఉంటే నవీన్ యాదవ్కి కొంచెం ఇబ్బందికరం వచ్చును. విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ నించుని ఉంటే పీజీఆర్ గారి స్వానుభూతి ఓట్లతో 100% ఆయనకి నువ్వా నేను నెక్ టు నెక్ వచ్చును. అక్కడ కానీ మాధవి గారు కానీ బీజేపీలో కానీ వచ్చి ఉంటే నెక్ టు నెక్ వచ్చాను, చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చాను. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకొని అక్కడ క్యాండిడేట్ని పెట్టారేమో అని అనుకుంటున్నా తప్ప బీజేపీకి ఓటు బ్యాంక్ ఎప్పుడున్న ఓటు బ్యాంకే వస్తుంది. వ్యక్తిగత ఓటు బ్యాంక్ మాధవి గారు వచ్చి ఉంటే బాగుండు. అంటే ఇదంతా కూడా మనం విశ్లేషణ చేసుకుంటాం. పార్టీ ఎందుకు అక్కడ నష్టపోతుంది అంటే క్యాండిడేట్ ఈజ్ వీక్ అనేది అనుకుంటాం. ఇక్కడ క్యాండిడేట్ ఏంటంటే పార్టీ ఏంటంటే మాగంటి గోపి గారికి చరిస్మా ఉందంటే ఆ వ్యక్తితో అయిపోద్ది. దాసనారాయణ గారు ఉన్నారు. దాసనారాయణ గారు చనిపోయిన తర్వాత దాసనారాయణ గారి పిల్లలకు ఆ పేరు రాలే. నందమూరి తారక రామారావు గారు చనిపోతే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని పట్టుకొని వచ్చారు. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి బాగా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నిలబెట్టారు తప్ప నందమూరి తర్వాత నందమూరి బాలకృష్ణ గారు ఆర్టిస్ట్గా ఆయన సూపర్ సక్సెస్. నందమూరి తారక్ గారు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ సక్సెస్. హరికృష్ణ గారు ఎప్పుడు కూడా ఆయన హుందాతనంగా ఉన్నారు. అంటే మనం ఇవన్నీ కూడా మనం ఒకసారి బేస్ చేసుకుని వెళ్తే తర్వాత వాళ్ళ పార్టీ నిలబడింది కాబట్టి నందమూరి వంశం నిలబడింది. అలా మనం వారసత్వంతోనే కొన్ని వెళ్ళిపోయాయి. కనుక మాగంటి గోపి గారికి మంచి పేరు ఉండొచ్చు. మాగంటి గారి వైఫ్కి ఈ గొడవలు కూడా బ్యాడ్ వచ్చాయేమో అనుకుంటున్నా. ఇవన్నీ వచ్చాయేమో. కేటీఆర్ గారి మీద మంచి అభిప్రాయం లేదు ఎవరికి. కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంది. నేను చెప్పాను కదా, కేటీఆర్ గారి మీద కోపం ఉంది. ఇవన్నీ నవీన్ యాదవ్ గారు కలిసి వచ్చాయి. 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అవ్వాల్సిన చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు రూపంలో ఎమ్మెల్యే అవుతున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు, అధ్యక్ష అంటూ ప్రమాణ స్వీకారం చేస్తాడు. సరైన ఓటింగ్ పడదంటారా బీఆర్ఎస్కి? సింపతి ఓట్లు పడదంటారా బీఆర్ఎస్కి? ఏం సింపతి ఉంది చెప్పండి? ఏం సింపతి ఉంది? తల్లిని కొడుకుని చూపించకుండా ఉండడానికి తల్లి కొడుకుని దూరం చేయడం సింపతియా? అది ఫస్ట్ భార్య కొడుకుని నువ్వు అసలు కొడువే కాదు అని చెప్పడమా ఫస్ట్ సింపతి? ఏం సింపతి చెప్పండి? ఫలానా సింపతి అంటే ఒక సింపతి ఓటింగ్ ఉంటుంది కదా, ఆ సింపతి అని చెప్పాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. సింపతి అంటే కొన్ని ఉంటాయి. ఇక్కడ రౌడీజం కోసం మాట్లాడుతున్నారు. ఎవరో మంచివాళ్ళు కాదు, అలాగే నేను రౌడీలు ఎవరో అన్నాను. ఇప్పుడు ఈ మాగంటి గోపి గారి కోసం ఎవరు తెలియదా? నందమూరి తారక రామారావు గారికి కుటుంబమై సెక్యూరిటీ గార్డ్ అయ్యి మొత్తం టోటల్గా సామాజిక వర్గం నందమూరి తారక రామారావు గారు వస్తే ఆయనే ఇక్కడ వెన్నుదనుగా డాన్ మాస్టర్ అంటే ఆయన అంత ఉద్దండు. ఈజ్ అ గ్రేట్. అందరినీ రౌడీ షీట్లు కొన్ని సందర్భాల్లో వాళ్ళని మనం ఇక్కడ ఈ విధంగా ఒక ఫైర్మెన్ అంటే మనం ఫైర్మెన్స్ అంటాం. అలాగే ఒక చిన్న శిశురావు యాదవ్ అవ్వచ్చు, పెద్ద శిశురావు యాదవ్ అవ్వచ్చు, సోమని కొత్తదాస్ గారు అవ్వచ్చు, అమర్పాటి శంకర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలు ఉన్నాయే తప్ప ఎవరో రౌడీ షీటర్లు కాదు. దానికి వస్తే అందుకే అంటున్నాను కదా, మనం మాట్లాడేటప్పుడు మనల్ని కూడా ఇలా ఏదైతే చూపిస్తుంది అని చెప్పాలి. కనుక ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. హైడ్రా రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదంటారా? ఏమండి, హైడ్రా రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుంది అనుకుంటే మాగంటి సునీత గారికి గోపి గారి తల్లి ద్వారా ఎదురుదెబ్బ తగులుతుంది. ఇక్కడ హైడ్రా అనేది మీకు జూబ్లీహిల్స్లో ఎన్ని ఇళ్ళు నిరగొట్టారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ కంటే చరిస్మా అనేది నవీన్ యాదవ్ కొంత ఓటు ఉంది, రేవంత్ రెడ్డి గారికి కొంత ఓటు బ్యాంక్ ఉంది, బీసీ ఓటు బ్యాంక్ ఉంది. ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. హైడ్రా అనేది భూతం కాదు. హైడ్రా అనేది మనకు ఒక దారిలో పెట్టిన ఒక సంస్థ. అంటే మన డ్రైనేజీలు, మన ఇల్లులు మనకు మునిగిపోకుండా డ్రైనేజీలు క్లీన్ చేసేది హైడ్రా. మన రోడ్లు మనకు కబ్జా కాకుండా కాపాడేది హైడ్రా. మన పార్కులు మనకు కాపాడింది హైడ్రా. మన కబ్జా చేసిన ఇల్లులన్నీ ఎరగొట్టి మన స్థలాలు మనకు కాపాడి ఇచ్చిందే హైడ్రా. కనుక హైడ్రా లాంటి సంస్థ ఉండాలనే కోరుకుందాం, లేకూడదని కోరుకోవద్దు. మన స్థలం మనకు కరెక్ట్గా ఉందా లేదా, మనం ఈరోజు ఇంట్లో కళ్ళు మూసుకొని పడుకుంటే మన నీరు బయటికి వెళ్ళిపోతుందా లేకపోతే మన ఇంట్లోకి వస్తుందా అని ఆలోచించుకోవాలి. మనం చెరువులు మునిగిపోతాయా, చెరువులు తేలుగుంటాయా అని తెలుసుకోగలగాలి. హైడ్రా అనే సంస్థను మనం ప్రోత్సహించాలి తప్ప మనం
ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయకూడదు. ఓకే, మీరు అన్న మాటలో, పెద్దలు అన్న మాటలో ఒక మాట ఉంది. ఏమంటారంటే ఉన్న వాళ్ళని వచ్చి కాపాడుతుంది, లేని వాళ్ళని హైడ్రా వచ్చి బుల్డోజర్ వచ్చి కొడుతుంది అంటున్నారు. అది ఉన్న వాళ్ళని కొడుతుంది అంటే ఉన్నవాళ్ళు మరి నాగార్జున గారిని కొట్టింది కదా, అలాగే చాలామందిని కొట్టింది. హైకోర్టులో కూడా కేసులు ఉన్నాయి కొన్ని. కనుక ఇవన్నీ కూడా చేయాలి. లేని వాళ్ళని వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు అన్న మాట ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే 30 సంవత్సరాల లోపు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏ ఒక్క పొరపాటు జరగదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాళ్ళకి మాత్రమే మేము వాళ్ళ మీద బుల్డోజర్తో ఇరగొడతాము. కానీ 30 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయిన వాటిని మళ్ళీ గవర్నమెంట్ వేరే రూపంలో తీసుకొస్తుంది అని చెప్పారు. అది మళ్ళీ నాకు తెలిసి అలాగే ఉన్నాయి. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏంటి పరిస్థితి? ఏముండదు. మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ చక్కగా మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకుంటాం. ఎందుకు పొరపాటు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అని వెరిఫై చేసుకుంటామని వాళ్ళు చెప్తారు. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే ఓకే, వీళ్ళు అక్రమ డబ్బులతో వాటితో గెలిచారు కనుక. అంటే ఇప్పుడు రాజకీయాల్లో 2 ఉన్నాయి. మీకు ప్రతిధ్వని సినిమాలో అటు చెప్పిన పేపర్ మందే, ఇటు చెప్పిన పేపర్ మందే అని. గెలిస్తే ఒక డైలాగ్ ఉంటుంది, ఓడిపోతే ఒక డైలాగ్ ఉంటుంది. సినిమా కార్మికుల ఓట్లు ఎటువైపు అండి? ముఖ్యంగా సినిమా కార్మికుల ఓట్లన్నీ కూడా నవీన్ యాదవ్కే పడతాయి. ఆల్మోస్ట్ 80% నవీన్ యాదవ్ పడతాయి. మన బలవంతంగా మీటింగ్ పెట్టారటగా ఇప్పుడు సీఎం గారి మన ఈసో కూడా పోలీస్ గ్రౌండ్లో. ఏమండి బలవంతం ఏముంటుందండి? మీటింగ్ అందరూ మీటింగ్లు పెడతారు. అందరూ బలవంతం మీటింగ్లేక ఏ మీటింగ్లు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకాల నించున్న అందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఏమని ఇచ్చాడు? మీరు ఇక్కడ కార్మికుడిగా ఉన్న వాళ్ళందరికీ ఇల్లు చిత్రపురి కాలనీలో ఉండాలా, లేకపోతే రేవంత్ అన్న చెప్పాడని చెప్పి ఉండండి అని చెప్పాడు. అంటే వెనకాల అనిల్కే ఇచ్చాడు. నువ్వు అక్కడ కబ్జాలు చేసి ఎవరైనా అక్కడ మొత్తం టోటల్గా అక్రమంగా అవలసుదారులు ఎవరైనా ఉంటే బయటకు పంపి నిజమైన కార్మికుడికి ఇవ్వండి అని ఇచ్చాడు. ఈరోజు ఎలక్షన్ అయిపోయింది కాదుగా, మళ్ళీ 5వ సంవత్సరం వస్తుందిగా. అప్పుడు కార్మికులకు అనుకున్నవన్నీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయరుగా, రేవంత్ రెడ్డి గారికి ఓటేయరుగా, నవీన్ యాదవ్ గారు ఎన్ని దగ్గరుండి గెలిచినా ఓడినా ఎన్ని దగ్గరుండి చేయించకపోతే ఓటేయరుగా. ఈ రోజుతో రాజకీయం అయిపోద్దా? ఈ రోజుతో చిత్రపురి కాలనీ అయిపోద్దా? అవ్వదు కదా. అందుకనే చిత్తశుద్ధితో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్నీ సినిమా ఇండస్ట్రీకి అన్నీ చేయగలిగితేనే. కార్పొరేట్ కంపెనీ వైపు ఉంటారా, కార్మికుల వైపు ఉంటారా? నేను కార్మికుల వైపే ఉంటాను అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఉంటారు అనుకుందాం, అనుకొని ఓటేద్దాం. లేరు అనుకుంటే ఇంక ఎలక్షన్ ఉందిగా, ముందుగా ముసలి పండుగ. ఓకే, రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, అదే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. ఎక్కడికి వెళ్తే ఏది వెళ్ళదు. ఏమండి ఎవరు ఇండస్ట్రీలో వెళ్ళిపోలేరు, రాజకీయ నాయకులు ఎవరు వెళ్ళిపోలేరు. ఈరోజు అబద్ధం చెప్తే రేపు ఉదయం 2028లో మళ్ళీ అది సమాధానం చెప్పాలి. ఎదిరించే తత్వం జనాల్లో వచ్చింది, ఎదిరించి మాట్లాడే తత్వం జనాల్లో వచ్చింది. మాకెందుకు నువ్వు చెప్పిన మాట చేయలేకపోయావని అడిగారు. 34వ మేనిఫెస్టోలో ఏం చేసావని అడిగారు. ఎందుకు అడిగారు ఆ మాట? చిత్రపూరి కాలనీలో ప్రక్షాళన చేస్తాను, కుంభకోణాలన్నీ తిరిగి తీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మీరు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేశారు అని అడిగారు. దానికి ఆన్సర్ ఆయన చెప్పాడు కదా మొన్నే. కనుక రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన కొన్ని సెంటిమెంట్ గ్రేట్ పర్సన్. ఇది ఆదేశ్రీ గారిది ఉంది. ఆదేశ్రీ పాడి మోసాడు ఆయన. ఆదేశ్రీ గారికి ఎనలేని గౌరవం ఇచ్చాడు. ఇలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. గద్దర్ గారికి గద్దర్ అవార్డ్స్ ఇచ్చాడు. అంటే కేసీఆర్ గారు అహంకారంతో ఉంటే, నేను దొరనని అహంకారంతో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కావాలని చెప్పి ఆదుకొని వెళ్తున్న వ్యక్తి ఈయన. కనుక కొన్ని కేసీఆర్ గారి దాంట్లో ఈయన దొరే, ఆయన దొరే, ఈయన ఓసి, ఆయన ఓసి, ఆయనకి ఎలమ దొర అనే ఒక అహంకారం ఉంది. ఈయన అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో నేను కలిసి ఉండాలి, నా అన్నదమ్ములుగా ఉండాలి, వాళ్ళే నా ఓటు బ్యాంకు, వాళ్ళ లేనిదే నేను లేను నాకు ఆలోచన రేవంత్ రెడ్డి గారిది ఉంది. ఇది నేను రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు. నాకు ఈయన జెడ్పీటీసీ నుంచి తెలుసు, నాకు ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి 35 సంవత్సరాల నుంచి నాకు కేసీఆర్ గారు తెలుసు, ఆయన తత్వం తెలుసు, ఈయన ఆలోచన తెలుసు. కనుక నేను అదే చెప్తున్నాను, అహంకారం ఆయన మీద ఉంది,
అభిమానం ఈయనకుంది. అందశ్రీ గారిని అందుకే ఆదుకున్నాడు, అందుకే గద్దర్ గారిని ఆదుకున్నాడు, అందుకే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఎవరైతే అమరులయ్యారో వాళ్ళందరికీ ఉద్యోగాలు, ఇల్లులు, డబ్బులు ఇవ్వడానికి ముందుకెళ్ళాడు. 10 సంవత్సరాలు దాంట్లో కేసీఆర్ గారు ఏమీ చేయలేదని బాధ అయితే ఉంది. ఈయన చేస్తున్నాడని ఒక మంచి పేరు అయితే ఉంది. కనుక ఆ పేరు ఎంత దాకా ఓటు బ్యాంక్ దాకా మలుచుకుంటుందో, లేకపోతే ఆ పేరు అలాగే ఉండిపోద్దో వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఒక్కరోజు మనం ఇంకా ఓపు పడితే రిజల్ట్స్ బయటకు వస్తాయి. కానీ నేను అనుకుంటున్న ప్రకారం ఇక్కడ క్యాండిడేట్లు వీక్ ఉన్నారు కాబట్టి మన నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు అంట. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.